నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పంచభూతాలే సాక్షిగా ఆకాశమంత పందిరిలో భూదేవంత పీటపై వేదమంత్రోచ్చారణలు మంగళవాయిద్యాల నడుమ శ్రీ అలివేలుమంగ పద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాడ సూర్యనారాయణపురంలో భక్తులు కొంగు బంగారంగా కొలుచుకుని 7 వారాల వెంకన్న ఆలయం శుక్రవారం రాత్రి స్వామివారి కళ్యాణ వేడుకలతో మార్మోగింది. శుక్రవారం తెల్లవారుజామున తీర్థపు బిందెతో స్వామివారి ఆలయ ప్రవేశం చేసిన తర్వాత మేలుకొలుపు సేవతో పూజలు ప్రారంభమయ్యాయి. సప్తనదీ జలాభిషేకం, పంచామృతాభిషేకం, నిత్యార్చన, మంగళశాసనం తదితర కార్యక్రమాలను అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం, విశేష హోమాలు, ఐశ్వర్య, మోక్ష, సకల కార్యసిద్ధికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణరెడ్డి, మల్లిక దంపతుల ఆధ్వర్యంలో వారి ఇంటినుంచి ముత్యాల తలంబ్రాలు, 9 రకాల పండ్లు, పుష్పాలను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు కళ్యాణ సంకల్పం ప్రారంభం కాగా 9:45 గంటలకు స్వామి, అమ్మవార్ల శిరస్సున జీలకర్ర బెల్లం ఉంచారు. రాత్రి 10:18 గంటల సమయంలో బ్యాండుమేళాలు, నృత్యాలు, కోలాటాలు, తీన్మార్ వాయిద్యాలు, భారీ బాణాసంచా కాల్పుల నడుమ కళ్యాణఘట్టం అత్యంత వైభవోపేతంగా జరిగింది. నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణరెడ్డి, మల్లిక, నల్లమిల్లి మోహనరామ గంగాధరరెడ్డి, అనంతలక్ష్మి దంపతులు ఈ కళ్యాణానికి యజ్ఞకర్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆరవిల్లి సుందర రఘురాం మాట్లాడుతూ 7 వారాల వెంకన్నను దర్శించుకుని కోరుకున్న కోరికలు ఏడాదిలోపే నెరవేరుతాయని అనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయన్నారు. స్వామివారి మహిమలు తెలుసుకుని దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. స్వామివారి కళ్యాణ తలంబ్రాలను శిరస్సున ధరించిన వారికి త్వరలోనే వివాహం జరుగుతుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసమని ఆయన వివరించారు. అనంతరం కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు విచ్చేసిన అసంఖ్యాక భక్తులకు ఆలయ కమిటీ తీర్థప్రసాదాలు, తలంబ్రాలు, మంచి ముత్యాలను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జుత్తుక సూర్యకుమారి, టీఆర్కీ విద్యాసంస్థల చైర్మన్ డిఆర్కీ రెడ్డి, చంద్రావతి దంపతులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు మన గ్రామంలో వేంచేసినటువంటి గుమ్మిడికాయలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా ఆలయ ధర్మకర్తమైనటువంటి నల్లమిల్లి పద్మనాభరెడ్డి గారు మరియు మల్లికా దంపతులు వారి అన్నదమ్ములు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని భక్తులు 8 మంది కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపాకటాక్షీక్షణలో పొందారు. అలాగే వీరందరూ కూడా ఎప్పుడూ కూడా స్వామివారిని ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ విధంగా స్వామి అనుగ్రహిస్తున్నారనేటువంటి ఒక నమ్మకంతో అందరూ కూడా విచ్చేస్తున్నారు. అలాగే ఈ స్వామివారి యొక్క తలంబ్రాలు సంతానం లేనటువంటి వారు పరమాన్నం వండుకొని తిన్నట్టయితే వారికి సంతానం కలుగుతున్నది. అలాగే ఎవరైతే వివాహం కానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క స్వామివారి యొక్క తలంబ్రాలని శిరస్సును ధరించినట్టయితే వారికి వివాహం జరుగుతున్నది. అలాగే ఎవరైతే ఈ యొక్క స్వామివారి ఆలయం చుట్టూ కూడా 7 సార్లు ప్రతి శనివారం 7 వారములు ప్రదక్షిణ చేసి ఆ స్వామివారి యొక్క కోరిక నెరవేర్చుకోవడానికి అవకాశాలని వాళ్ళు వెతుక్కుంటూ వస్తున్నారు. ఇక్కడ అలాగా ఎవరైతే ప్రదక్షిణ చేస్తున్నారో 7 శనివారాలు 7 ప్రదక్షిణ చేసినటువంటి వారందరికీ కూడా వారి కోరికలు నెరవేరుతాయనేటువంటి నమ్మకం అనేటువంటిది కలిగి వాళ్ళు కూడా ఇక్కడ దండోపదండాలుగా వచ్చి వారి యొక్క మొక్కుబడులన్నింటినీ కూడా చెల్లించుకొని వెళుతూ ఉన్నారు. ఎవరికైతే సంతానం లేనటువంటి వారికి సంతానం కలిగిన తర్వాత స్వామివారికి వచ్చి కళ్యాణం చేయించుకోవడం, వివాహం జరిగిన తర్వాత మళ్ళీ వచ్చి కళ్యాణం జరిపించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి పౌర్ణమికి కూడా ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని జరిపిస్తున్నాము. వార్షిక కళ్యాణం మాత్రం ఇప్పుడు కూడా వైశాఖ పౌర్ణమి నాడు మాత్రం సాయంత్రం వేళ జరిపించడం అనేది జరుగుతున్నది. అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి స్వామివారి యొక్క దర్శనానికి వచ్చి ఈ యొక్క తలంబ్రాలని అందరూ కూడా స్వీకరించి
అలాగే ముత్యాల తలంబ్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆలయ ధర్మకర్తలు అందరికీ అందే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ కూడా ఈ యొక్క ముత్యాల తలంబ్రాలు అందుతాయి. ఆ రోజు వచ్చి అందరూ కూడా ఈ యొక్క ముత్యాల తలంబ్రాలు కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.